ఇతరుల గురించి మనం శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు మన గురించి శ్రద్ధ తీసుకుంటాడు. మనం ఇతరుల గురించి శ్రద్ధ తీసుకోవటం అనే దానికి ఉదాహరణ మనం సువార్త మెయిన్. ఇతరుల గురించి శ్రద్ధ అంటే అది సువార్త, అసలైన శ్రద్ధ. మనకు నిజంగా కానీ ఇతరుల గురించి మంచి శ్రద్ధ కానీ మనకు ఉంటే మనం బయటికి వెళ్ళి సువార్త అనేది చెప్తాం. మన చుట్టుపక్కల మనకి ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళకి సువార్త చెప్తాం అన్నమాట. అదే అసలైన శ్రద్ధ. మనకు నిజంగా కానీ ఇతరులు కానీ ప్రేమించుంటే యేసుక్రీస్తు గురించి వాళ్ళకి చెప్పకుండా ఉండలేము అన్నమాట. ఆ వ్యాపారం అనేది మంచిగా సాగుతుంది. మీ వ్యాపారాలు ఏదైనా సరే మీరు పగటి కూడా మంచిగా ప్రార్థన చేసుకున్నప్పుడు అవ్వని ఆ వ్యాపారం కూడా సాగని వ్యాపారం కూడా మంచిగా సాగిద్ది. మీ ఉద్యోగాల్లో కూడా మీరు కొద్దిగా పై స్థాయికి వెళ్తారు. ఇంటి పెట్టుకుని ఉన్నప్పుడు ఆయన ఏంటంటే ఆయన ప్రతాపం చూపిస్తాడు అనమాట. మంచిగా యెహోవా దేవుడు యేసయ్య తన ప్రతాపం చూపిస్తాడు అనమాట. మనం అంచెలంచెలుగా మనం ఎదుగుతూనే ఉంటాం అనమాట. కానీ ఎప్పుడైతే మనం కానీ పాపానికి కానీ చోటిస్తే చీకటి అంటే తెయ్యాలు వెంటనే పనిచేసి టబేలుమని కొడతాయి అనమాట. దెబ్బ మామూలుగా తగలదు. మనకు తగలిపోయినా మనకు సంబంధించిన వాళ్ళకి లేదా మనకు ఆస్తిపాస్తులకి దేనికో దాని మీద వెళ్ళిపోయి చీకటి అంటే దెయ్యాలు వెళ్ళిపోయి విరుసుపడిపోయి అట్లా పెద్ద డ్యామేజ్ చేస్తాయి అనమాట. మనం భక్తి చేసేటప్పుడు ఏంటంటే చీకటి చెడగొడతాకి చూస్తే, చీకటి అంటే దెయ్యాలు అవి చెడగొడతాకి చూస్తూ ఉంటాయి. ఆ దెయ్యాల గురించి కూడా మనకి అవగాహన ఉండటం మంచిది. ఎందుకంటే వాళ్ళ గురించి మనకు అవగాహన లేకుండా మనం వాటిని ఎదుర్చడం అంటే చాలా కష్టం అనమాట. చాలా ఎదురు దెబ్బలు తోలుతూ ఉంటాయి. ఆ చీకటి గురించి అవి ఎలా పనిచేస్తాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. లేదంటే వాటి చేతిలో చిక్కపడతాం మనం. యోబు తన జీవితంలో ఎన్నో శోధనలు అనుభవించాడు. అయినా కానీ దేవుణ్ణి దూషించలేదు. తన ప్రాణాపాయం వచ్చినా కానీ చాలా చావు బాధలు వచ్చినా కానీ యోబు ఎప్పుడు కూడా దేవుడు దూషించలేదు. దేవుడికి యోబు నమ్మకస్తుడిగానే ఉన్నాడు. తన స్నేహితులు ఉన్నారు కదా, ఆ ముగ్గురు స్నేహితులు దూర ప్రదేశాలు వస్తారు. వచ్చి సైతాన్ చేత రేపబడి ఈ యోబుని హింసిస్తూ మాట్లాడుతూ ఉంటారు. విసుగుదల వచ్చేసిద్ది. ఆవేశపడతాడు. ఆవేశంతో మాట్లాడతాడు. నాకు న్యాయం చేకూర్చాలన్నట్టుగా అంటాడే కానీ దేవదోషణ మాత్రం చేయడు. ఇప్పుడు యోబుని చూస్తుంటే మా తాతని చూసినట్టుండిద్ది. మా తాతయ్య కూడా తన కష్టాలు శోధనలు బాగా భయంకరమైన శోధనలు వచ్చే సమయాల్లో తను దేవుడిని తిట్టేవాడు కాదు. అంటే లోకపరంగా అయితే దేవుడిని దూషించే అవకాశం ఉంటుంది ఆ సమయంలో. ఇంకా వేరే వాళ్ళు అయితే దూషిస్తారు. కానీ మా తాతగారు ఆయన మంచి భక్తుడు అనమాట. నేను ఆయన చూసి ఆశ్చర్యపోయా. అప్పుడు ఆ సమయాల్లో నేను కూడా మంచిగా భక్తిలో కొంచెంగా నేను అలా మంచిగా కొనసాగుతూ ఉండేవాడిని, లేత మొక్కబోలే అలా. ఆ సమయాల్లో మా తాతగారు కూడా చాలా భయంకరమైన బాధలు శోధనలో ఉండగా వెళ్తున్నప్పుడు అసలు అంటే నుంచోలేని పరిస్థితి, కాలకృత్యాలు తీర్చుకోలేని పరిస్థితి, అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మా తాతగారు దేవుడిని దూషించలేదు. మా తాతగారిని ఒకసారి అడిగా, తాతయ్య నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు కదా, దేవుడి మీద నీకు కోపం రావట్లేదా అని అడిగితే తాతయ్య ఇచ్చిన సమాధానం ఏంటంటే, అమ్మో ఆయన లేకపోతే అసలు మనం ఉంటామా, అమ్మో తిట్టకూడదు ఈ టైపులో అనేవాడు మా తాతయ్య. ఇక ఆయన మాటలకి ఆశ్చర్యపడేవాడు నేను. ఓహో భక్తులంటే ఇలా ఉంటారా అనిపించేది మా తాతయ్యని చూసి. అలా ఆయన ఏంటంటే మంచిగా మొదటి నుంచి కూడా ఆయన భక్తిగా ఉండేవాళ్ళు. మా తాతగారు కూడా మంచి మా తాతగారు ఆయన ప్రభావం కూడా నా మీద పడింది అనమాట. మంచి క్వాలిటీ భక్తి చేసేవాళ్ళు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం భక్తి చేసేటప్పుడు ఏంటంటే చీకటి చెడగొడతాకి చూస్తే, చీకటి అంటే దెయ్యాలు అవి చెడగొడతాకి చూస్తూ ఉంటాయి. ఆ దెయ్యాల గురించి కూడా మనకి అవగాహన ఉండటం మంచిది. ఎందుకంటే వాళ్ళ గురించి మనకు అవగాహన లేకుండా మనం వాటిని ఎదుర్చడం అంటే చాలా కష్టం అనమాట. చాలా ఎదురు దెబ్బలు తోలుతూ ఉంటాయి. ఆ చీకటి గురించి అవి ఎలా పనిచేస్తాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. లేదంటే వాటి చేతిలో చిక్కపడతాం మనం. ఆ విషయాలు కూడా ప్రభు చిత్తమైతే నేను రాబోయే రోజుల్లో అన్నీ కూడా మీ ముందుకు తీసుకురావటానికి నేను ప్రయత్నం చేస్తాను. మనం ఏంటంటే ఉన్నంతకాలం మనం మంచి క్వాలిటీ భక్తి చేయాలనేది దేవుడు కోరుకునేది. మనం ఉన్న ఆత్మీయ స్థితి నుంచి కొద్దిగా పైకి మెట్టు స్టెప్ బై స్టెప్ పైకి, ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకి పైకి ఆత్మీయంగా మనం దినదినం ఎదగాలనేది దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. మనం ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ ఉంటే
దేవుడే మన పైన స్పెషల్ ఫోకస్ పెట్టి మనల్ని మంచిగా నడిపిస్తాడు. మన అనుదిన కార్యక్రమాలన్నిటిలో మంచిగా జయాన్ని దయచేస్తాడు. మన ఆర్థిక అవసరతలు తీరుస్తాడు. అన్నీ కూడా మనం ఏదో అవిశ్వాస పడాల్సిన పని లేదనమాట. ఇది మనం ఇప్పుడు ఉదాహరణకి వ్యాపారం ఏదన్నా అవ్వట్లేదు అనుకోండి, ఉదాహరణకి అవనప్పుడు ప్రార్థన చేయండి, పగటిపూట ప్రార్థన చేయండి. రాత్రిపూట చేసుకోండి, కానీ ముఖ్యంగా పగటిపూట చేసుకోండి. పగటిపూట చేసుకున్నప్పుడు ఆ వ్యాపారం అనేది మంచిగా సాగుతుంది. మీ వ్యాపారాలు ఏదైనా సరే మీరు పగటిపూట మంచిగా ప్రార్థన చేసుకున్నప్పుడు అవ్వని ఆ వ్యాపారం కూడా సాగని వ్యాపారం కూడా మంచిగా సాగిద్ది. మీ ఉద్యోగాల్లో కూడా మీరు కొద్దిగా పై స్థాయికి వెళ్తారు. దేవుడిని ఎక్కువ గట్టి పెట్టుకుని ఉన్నప్పుడు ఆయన ఏంటంటే ఆయన ప్రతాపం చూపిస్తాడు అనమాట. మంచిగా యెహోవా దేవుడు యేసయ్య తన ప్రతాపం చూపిస్తాడు అనమాట. మనం అంచెలంచెలుగా మనం ఎదుగుతూనే ఉంటాం అనమాట. కానీ ఎప్పుడైతే మనం కానీ పాపానికి కానీ చోటిస్తే చీకటి అంటే తెయ్యాలు వెంటనే పనిచేసి టబేలు మని కొడతాయి అనమాట. దెబ్బ మామూలుగా తగలదు. మనకు తగలిపోయినా మనకు సంబంధించిన వాళ్ళకి లేదా మనకు ఆస్తిపాస్తులకి దేనికో దాని మీద వెళ్ళిపోయి చీకటి అంటే దేయాలు వెళ్ళిపోయి విరుసు పడిపోయి అట్లా పెద్ద డ్యామేజ్ చేస్తాయి అనమాట. కాబట్టి పాపానికి కూడా అవిధేయతకి అసలు చోటు ఇవ్వకూడదు అనమాట. యోబు కూడా తన జీవితంలో నోటి మాట ద్వారా కూడా దేవుణ్ణి అన్ని భయంకరమైన కష్టాల గుండా వెళ్ళినా కానీ, కొడుకులందరూ పిల్లలందరూ చనిపోయినా కానీ యోబు తన తానే దూషించుకున్నాడే కానీ తన పుట్టిన జన్మదినాన్ని దూషించుకున్నాడు. అంతేగాని దేవుడిని మాత్రం అసలు ఒక మాట అనలేదన్నమాట. మనం ఏంటంటే దేవుడికి ఎక్కువగా మనం మొదటి స్థానం ఇవ్వాలి అనేసి బైబిల్లో ఉంది కదా. ఉదాహరణకి యోబు దానికి ఉదాహరణ అనమాట. దేవుడిని మాత్రం తనకున్న అన్ని ఆధారాలన్నీ కోల్పోయినా కానీ దేవుడిని మాత్రం చిన్న మాట కూడా అనలేదన్నమాట. ఆస్తిపాస్తులు పిల్లలందరూ వెళ్ళిపోయారంటే దేవుడేం అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు వాళ్ళు చనిపోయారంటే వాళ్ళ పరలోకంలో వాళ్ళ మంచి స్థానంలోనే ఉంచుతాడు దేవుడు వాళ్ళనేమి అది మామూలు చావు కాదు. అది వాళ్ళ పిల్లల చావు కూడా అది ధన్యమైన చావే. వాళ్ళు మంచి స్థానంలో ఉంచుతాడు దేవుడు. ఎందుకంటే యోబుని పరీక్షించే నిమిత్తం వాళ్ళు తీసుకొని కొనిపోబడ్డారు. కాబట్టి వాళ్ళు మంచి స్థానంలో దేవుడు ఉంచుతాడు అన్నమాట. భూమి మీద వాళ్ళ టైం ఏంటంటే అక్కడితో ముగిచ్చేసి పరలోకంలో మంచి స్థానం అనేది వాళ్ళకి వచ్చేటట్టుగా ఏర్పాట్లు చేసాడు దేవుడు. అలాగే ఆస్తిపాస్తులు తనకున్న గేదెలు, గొర్రెలు ఇలాంటివన్నీ కూడా, ఒంటెలు కానీ ఇలాంటివన్నీ కూడా అన్నీ చాలా కొన్ని రెట్లు పెంచేసాడు అన్నీ. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఇతరులకి వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేశాడో యోబు, అప్పుడు తనకి క్షేమం అంతా తను కోల్పోయినంతా దేవుడు మరలా తిరిగి తీసుకొచ్చాడు. ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఇతరుల గురించి మనం శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు మన గురించి శ్రద్ధ తీసుకుంటాడు. మనం ఇతరుల గురించి శ్రద్ధ తీసుకోవటం అనే దానికి ఉదాహరణ మనం సువార్త మెయిన్. ఇతరుల గురించి శ్రద్ధ అంటే అది సువార్త అసలైన శ్రద్ధ. మనకు నిజంగా కానీ ఇతరుల గురించి మంచి శ్రద్ధ కానీ మనకుంటే మనం బయటికి వెళ్ళి సువార్త అనేది చెప్తాం. మన చుట్టుపక్కల మనకి ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళకి సువార్త చెప్తాం అన్నమాట. అదే అసలైన శ్రద్ధ. మనకు నిజంగా కానీ ఇతరులు కానీ ప్రేమించుంటే యేసుక్రీస్తు గురించి వాళ్ళకి చెప్పకుండా ఉండలేమన్నమాట. మనం ఇతరులకి చేయగలిగే ఏమన్నా మేలు అనేది అసలు మంచి మేలు ఏమైనా ఉందంటే అది సువార్త చెప్పడం ఒకటే. ఎందుకంటే నువ్వు సువార్త చెప్పి వాళ్ళ పక్షాన దేవుడికి యోబులాగా విన్నపాలు చేస్తే దేవుడు వాళ్ళని తన వైపుకి ఆకర్షించుకుంటాడు. నీ ద్వారా ఇతరులకు రక్షణ కలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే విరవబడతావో, ప్రభు నిమిత్తం మనం ఎప్పుడైతే విరవబడతా ఉంటామో, ఇతరులకు ఇప్పుడు కష్టమైన ఇబ్బంది వచ్చినా మనం చెప్తా ఉంటామో, అప్పుడు దేవుడు బలంగా పనిచేస్తూ ఉంటాడు. మనం కష్టంలో ఉండి మన దేవుడు సువార్త చెప్తున్నప్పుడు దేవుడు బలంగా పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళని తన వైపుకు దేవుడు లాక్కుంటాడు అన్నమాట. బైబిల్ ప్రవచనాలు ఆ వచనాలన్నీ నెరవేరుతాయి అన్నమాట. మనం కానీ ఇతరులకి సువార్త చెప్తున్నాం అంటే బైబిల్లో ఉన్న వచనాలన్నీ కూడా మంచిగా నెరవేరుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సువార్త చెప్పాలి. ఇతరులు పక్కన వాళ్ళ గురించి కూడా మనం శ్రద్ధ వహిస్తేనే దేవుడు మన గురించి మంచిగా శ్రద్ధ వహిస్తాడు. యోబు తన శరీరంతో సహా మొత్తం ఎముక పైన ఒక తోలు ఉండిద్ది, అంతేక కురుపులు మొత్తం దారుణంగా వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అయిపోయింది. కానీ దేవుడిని యోబు ఏంటంటే
దేవుడిని ప్రశ్నిద్దాం అనుకుంటాడు, నా తప్పు ఏమి లేదు కదా, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేసాడని ప్రశ్నిద్దాం అనుకుంటాడు. అయినా కానీ దేవుడు ఎంతో ఆయన ప్రేమమయుడని తన లోపల ఉంటుంది. ఆ మాటలు కూడా పలుకుతాడు యోబు. దేవుడు చాలా మంచి వ్యక్తి అంటానే ఉంటాడు. అలాగే ఈ బాధను బట్టి ఎందుకు నిలదీసి అడుగుదాం అనుకుంటాడు. యోబు యథార్థత దేవుడికి తెలుసు. తన్ని శోధి ఆ పరీక్ష పెట్టిన తర్వాత ఆ పరీక్షలో యోబు పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత తను చాలా గొప్పగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు అన్నమాట. అన్నీ ఆ సంతానం కూడా చాలా 10 మంది పిల్లలు తర్వాత 10 మంది పిల్లలు పుట్టే సంతానం కలిగేటట్టుగా దేవుడు ఆశీర్వదించాడు యోబుని. 7 అబ్బాయిలు 3 ఆడపిల్లలంట. ఆ 3 ఆడపిల్లలు ఆ దేశంలోనే మహా అందగత్తులంట. అంతగా దేవుడు దీవించాడు అనమాట. మొత్తం అసలు అన్నీ తనకున్న ఆస్తిపాస్తులు అన్నీ చాలా రెట్లు అయినాయి. ఈ కాలంలోనూ అవుతాయి, ఆ కాలంలో అయినాయి. ఈ కాలం అనేది దేవుడికి సమయ భేదం లేదు. ఒకే దేవుడు అప్పుడు ఇప్పుడు వేరుగా లేడు, ఒకే రకంగా ఉన్నాడు. అప్పుడు ఎలా అయితే ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉంటాడు అన్నమాట. నువ్వు కానీ దేవుడికి నమ్మకంగా, మనం కానీ దేవుడికి నమ్మకంగా ఉండి ప్రార్థన చేయగలుగుతూ ఉంటే, నమ్మకంగా పాపం లేకుండా ఉండాలి. పాపం చేసావా దెయ్యాలు పనిచేస్తాయి, మొత్తం శ్మశానంలో మార్చేస్తాయి. మనకు ఏమైతే ఉన్నాయో మొత్తాన్ని కూల్చి అవతల పడేస్తుంది. వాటి దెయ్యాలకి ఆ అధికారం ఉంది, మనల్ని నాశనం చేసే అధికారం ఉంది. పాపం చేసినప్పుడు మనం పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తూ ప్రార్థనతో మనం జీవించగలిగితే, మెయిన్ పాపం లేకుండా ప్రార్థించగలిగితే దేవుడు మన పరిస్థితుల్లో పనిచేస్తాడు. మనకి 4 వైపుల నుంచి మేలు జరుగుతాయి. ఆ మేలు ఏం చేసుకోవాలో కూడా అర్థం కాదు, అన్నీ మంచి మేలు జరుగుతాయి. ఎందుకంటే నేను చాలా చూశాను కాబట్టి చెప్తున్నాను. నేను దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయను కాక. ఆమేన్.